1990 నాటి ప్రాంతంలో ప్రతిరోజు సమ్మెలతో 1200 కోట్ల రూపాయల నష్టాలతో 2 సార్లు BIFRకు నివేదించబడి మూతపడే దుస్థితిలో ఉన్నప్పుడు ఆ ఐఏఎస్ అధికారి ఎంతో ధైర్యంగా సంస్థ చైర్మన్ మరియు ఎండీగా బాధ్యతలు స్వీకరించాడు. చనిపోతాడు అనుకున్న పేషెంటును బ్రతికించిన గొప్ప వైద్యునిలా ఆయన సింగరేణి సంస్థను బ్రతికించారు. ఆయనే శ్రీ APVN శర్మ. 5 ఏళ్ల పాటు నిద్రాహారాలు మాని సంస్థ ఉన్నతికి పాటుపడ్డారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే అనేక సాహసోపేతమైన సంస్కరణలు, చర్యలు తీసుకొచ్చారు. నాడు సింగరేణిలో 77కు పైగా కార్మిక సంఘాలు, ప్రతిరోజు సమ్మెలు, ఏడాదికి 400 సమ్మెలకు పైగా జరుగుతున్న నేపథ్యంలో కార్మిక సంఘాల పేరిట సాగుతున్న ఆగడాలు అరికట్టడం కోసం ఆయన తొలిసారిగా కార్మిక సంఘాలకు గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు తీసుకొచ్చారు. ఇది ఒక సంచలనాత్మక నిర్ణయం. ప్రతి గనిలో కార్మికులకు అసలు వాస్తవాలు వివరించాలన్న ఉద్దేశంతో మల్టీ డిపార్ట్మెంట్ టీం సమావేశాలు ప్రారంభించింది కూడా ఆయనే. కార్మిక సంఘాలు కార్మికులతో స్వయంగా మాట్లాడి నష్టాల నుంచి లాభాల దిశగా పయనింపజేయడానికి ప్రత్యేక కృషి చేశారు. నాడు 1,00,000 మంది కార్మికుల్లో ఎక్కువ మంది చదువు రాని వారు ఉన్నారని గమనించి అక్షరాస్యత ఉద్యమాన్ని చేపట్టారు. సింగరేణి మహిళలను చైతన్యపరచడానికి సింగరేణి ఎంప్లాయీస్ వాయిస్ అసోసియేషన్ ప్రారంభించారు. కార్మిక కుటుంబ సభ్యులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం సింగరేణి సేవా సమితిని ప్రారంభించింది కూడా ఆయనే. సమీప గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం షేప్ అనగా సరౌండింగ్ హ్యాబిటాట్ అసిస్టెన్స్ ప్రోగ్రాం అనేది కూడా ఆయనే ప్రారంభించారు. కార్మికులకు అన్ని విషయాలు వివరంగా అందించాలంటే పాటలు, కళారూపాలు, సింగరేణి స్రవంతి వంటి వీడియో రూపాలు అవసరమని భావించి సింగరేణి వ్యాప్తంగా కమ్యూనికేషన్ సేవల్ని ప్రారంభించారు. జనరల్ మేనేజర్లు గదుల్లో కూర్చోవడం కాదు, కాలనీల్లో తిరిగి సమస్యలు అడిగి తెలుసుకోవాలని సూచిస్తూ కార్మికుల వద్దకు యాజమాన్యాన్ని ప్రారంభించారు. ఇలా అనేకానేక చర్యలతో సింగరేణి సంస్థకు ఆయన ఊపిరిపోశారు. సింగరేణి సంస్థ పునర్జన్మకు కారకుడు ఆయన. ఆయన కృషి, సేవలు అజరామరం. నిరాడంబరుడు, మహోన్నతుడు శ్రీ APVN శర్మ. సింగరేణి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయం ఆయన పనిచేసిన కాలం.